అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం కరోనా వైరస్‌తో ఎప్పుడు కలలో కూడా ఊహించని పరిస్థితిని ఎదుర్కొంటున్నాం. దీని గురించి ప్రస్తుతం అందరికీ తెలుసు. అయితే దీన్ని ఎదుర్కోవాలంటే శరీరానికి రోగనిరోధక శక్తి కావాలి. ఇది మనకి ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ నుండి వస్తుంది. ఇది ఏ ఆహారంలో లభిస్తుందో అటువంటి ఆహారాన్ని మనం తీసుకోవాలి. ప్రోటీన్స్ మనకి నాన్ వెజ్, పాలు, పప్పుల నుండి లభిస్తుంది. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది మనం ఇంట్లోనే ఉండటం వల్ల శరీరానికి శ్రమ తక్కువగా ఉంది. అందువలన నాన్ వెజ్ ని తక్కువగా తీసుకోవడం మంచిది. ఎందుకంటే అది డైజెషన్ అవడానికి టైం పడుతుంది. సో కాబట్టి పాలు, పప్పు పదార్థాలు తగినంత తీసుకొని నాన్ వెజ్ ని కొంచెం తగ్గించుకోవడం కూడా ఆరోగ్యానికి మంచిది. ఇక విటమిన్స్, మినరల్స్ మనకు ఫ్రెష్ గా ఉండే ఆకుకూరలు, కూరగాయల నుండి వస్తాయి. వాటిని మనం ఆహారంలో భాగంగా ఎలాగూ తీసుకుంటాం. దానికంటే ఇంకా ముఖ్యంగా పండ్లు మనకి చాలా ఉపయోగకరం. ఈ పండ్లు కూడా విటమిన్ సి ఎక్కువగా ఉండే ఫ్రూట్సే తీసుకోవాలి. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అవి కూడా పుల్లని పండ్లు అంటే నారింజ, బత్తాయి, నిమ్మ, దానిమ్మ వీటిని తీసుకోవాలి. ఇక జాగ్రత్తలు అందరికీ తెలిసినవే, అందరూ చెప్పేవే. కోట్ల మందిని రోగంతో నలిపేది కరోనా. అంటే కో అంటే కోట్ల మందిని, రో అంటే రోగంతో, నా అంటే నలిపేసింది అని. దీన్ని మనం కో అంటే కోపంగా, రో అంటే రోషంతో, నా అంటే నామరూపాలు లేకుండా చేయాలి. చేతులు కడిగి, మాస్కులు ధరించి, సమూహాలుగా గుమికూడకుండా మనం నియమాన్ని పాటించి దాన్ని రూపుమాపాలి. ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మనం ఇంట్లో ఉండడం వల్ల ఎక్కువగా ఒక టైం అంటే ఒక క్రమశిక్షణని పాటించాం. లేట్ గా నిద్ర లేవడం, లేట్ గా పడుకోవడం, ఎక్కువ టైం టీవీలో ఏదో చూస్తూ కదలకుండా కూర్చోవడం, దీనివల్ల శరీరంలో కొవ్వు పదార్థాలు పెరిగిపోతాయి. సో కాబట్టి కొంచెం ఆయిల్ ఫుడ్స్ కూడా తగ్గించాలి. తినడం అనే చెప్పుకుంటున్నాం విటమిన్స్, ప్రోటీన్స్ కోసమని. అదే పనిగా తింటూ కూర్చుంటే కూడా శరీరం బద్ధకం పెరిగిపోతుంది, బడలిక ఎక్కువైపోతుంది. సో దీనివల్ల మైండ్ చురుగ్గా ఆలోచించలేదు. సో కాబట్టి చురుగ్గా ఆలోచించడం కోసం యోగా లాంటి ప్రక్రియ చేయాలి. యోగా లాంటివి అంటే బయటికి వెళ్ళి చేయలేము కదా. కాబట్టి మెయిన్ థింగ్ ప్రాణాయామం చేయడం వల్ల శ్వాసకోశకు సంబంధించినటువంటివన్నీ కూడా ఫ్రెష్ అవుతాయి. సో ఆ ప్రాణాయామాన్ని మినిమం మార్నింగ్ 5 minutes, ఈవినింగ్ 5 minutes చేసేలాగా చూడాలి. రోజు ఒకటే టైంకి నిద్రపోవడం, ఒకటే టైంకి నిద్ర లేవడం, నిద్ర లేచిన తర్వాత శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం, ఇవన్నీ ఖచ్చితంగా మనం పాటించాలి. సో వీటన్నిటి వల్ల శరీరాన్ని, మనసుని రెండింటిని కూడా కరెక్ట్ గా అధీనంలో ఉంచుకుంటే సో కరోనా లాంటి మనకి ఏవి హాని చేయవు. ఏదో పాతకాలం వాళ్ళు చెప్పారు కదా, కాళ్ళు కడుక్కో, చేతులు కడుక్కో అనేవి మనం మర్చిపోయాం, పక్కన పెట్టాం. ఎందుకు అంటే ఇది రీజన్ అని అప్పుడు వాళ్ళకి చెప్పడానికి తెలీదు. ఈ రీజన్ ఇంట్లో క్రిములు వస్తాయి అనేది. కానీ ఇప్పుడు మనకి అప్పట్లాగా పేడ నీళ్ళు చల్లుకో, పసుపు చల్లుకో అంటే మనకు కుదరదు. మనం అంతా అపార్ట్మెంట్ కల్చర్ కి అలవాటు పడిపోయి ఉన్నాం. కాబట్టి మనం తినే ఆహారంలో పసుపుని ఎక్కువగా వాడడం, అల్లం ఎక్కువ ఏంటి డైరెక్ట్ గా అల్లం తినలేం. కాబట్టి టీ చేసుకునేలో అల్లం, అయ్యో నాకు టీ అలవాట్లేదు. సో అలాంటప్పుడు ఏం చేయాలి, ఈ అల్లాన్ని కొంచెం నీళ్ళలో చిన్న ముక్కలుగా వేసేసి బాగా తెరలిచ్చి అందులో 2 తులసాకులు, 2 మిరియాలు వేసి దాన్ని ఆ రసాన్ని కొంచెం తేనె కలిపి తీసుకుంటే, ఒక కషాయం లాగా తీసుకుంటే కూడా మనకి కడుపులో ఏవైతే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, ఎక్కువ టైం కూర్చోవడం వల్ల వచ్చేటువంటి సమస్యలన్నీ కూడా మనకి తగ్గిపోతాయి. సో దీనికి సంస్కృతంలో ఇంతకు ముందు మన పెద్దవాళ్ళు చెప్పారు ఏంటది, సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. సర్వే భద్రాణి పశ్యంతు, చూడండి నీ సుఖంతో పాటు ఇతరుల సుఖం కూడా చూడమని చెప్పారు. ఈ కరోనా చేయాల్సింది అదే. నువ్వు ఇంట్లో కూర్చోవడం వల్ల నీతో పాటు నలుగురిని కూడా ఎటువంటి చెడు చేయనీయకుండా ఉండగలుగుతావు. అంటే నీలో చెడు ఉందని కాదు, బయటికి వెళ్తే ఏమొస్తుందో తెలియదు. అలాంటప్పుడు ఇంట్లో కూర్చోవడం ఏంటి? ఇప్పుడు అందరూ చెప్పేది ఏంటి, కుటుంబానికి మనం బిజీ లైఫ్ షెడ్యూల్ కి అబ్బా ఒక్క నిమిషం టైం వేస్ట్ అయితే ఏం మునిగిపోయిందో ప్రపంచం అనుకున్నాం. కానీ ఇప్పుడు షట్ డౌన్, అందరూ కూర్చున్నారు. ఏమైంది, ప్రపంచం ఏం మునిగిపోలే, హ్యాపీగా ఉంది. కానీ ఎవరైతే దాన్ని మితిమీరిన ఆలోచనతో బయటకు వస్తున్నారో అలాంటి వాడికి ఇబ్బంది వస్తుంది. కాబట్టి మనం ఇబ్బంది పడొద్దు, పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు, మనం ఆరోగ్యంగా ఉందాం, కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచుదాం. సర్వే జనాః సుఖినో భవంతు. ఓకేనా సార్? థ్యాంక్ యూ. ఓకే, మాక్సిమం ఇన్ఫర్మేషన్ మేడం ఇచ్చారు. కాబట్టి ఈ కరోనా వైరస్ అనేది మొట్టమొదటిసారిగా చైనాలో మనకి కనిపించింది. వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కానీ
వాళ్ళ ఆహార అలవాట్లు కానీ వాళ్ళ యొక్క డిఫరెంట్ కల్చర్ వల్ల ఇది మొట్టమొదటిసారిగా జనవరి 10th ఏమో బయటకు వచ్చింది. తర్వాత కంప్లీట్ గా 1 సిటీ ఆక్యుపై చేసింది వుహాన్. తర్వాత ఇప్పుడు కంప్లీట్ గా ప్రపంచాన్ని మొత్తం తన గుప్పిట్లో పెట్టేసుకుంది. సో దీనికి మరణమే శరణ్యమా అని మనం చెప్పడానికి వీల్లేదు. మనం ఎంత లైక్ మన జాగ్రత్తలో మనం ఉంటే ఆల్మోస్ట్ మనం దీని నుంచి మనం తప్పించుకోవడానికి మనకి ఛాన్స్ ఉంది. సో నిన్న చెప్పినట్టుగా వీడియోలలో మన పిల్లలు ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ చెప్పినట్టుగా ప్రతిసారి బయటకు వెళ్ళిన ప్రతిసారి కాళ్ళు కడుక్కోవడం, చేతులు కడుక్కోవడం, 15 minutes శానిటైజర్ తోని, ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్ తోని, సోప్ తోని కానీ ప్రతిసారి కడుక్కోవడము. ప్రజల ఎక్కువ మంది గుమిగూడిన దగ్గర నుంచి మనం దూరంగా వెళ్ళిపోవాలి. అలాంటి ప్లేసుల్లోకి మనం వెళ్ళకుండా, ఓకే, హోటల్స్ లోకి వెళ్ళకుండా. ఇప్పుడు మన లైఫ్ స్టైల్ ఆఫ్టర్ దిస్ ఇస్ గోయింగ్ టు బి చేంజ్ కంప్లీట్లీ. మనకి ఇంట్రెస్ట్ అనిపించదు, హోటల్స్కి వెళ్ళి తినాలనిపించదు, లేదా ట్రాఫిక్ లో ఇరుక్కుపోవాలని ఉండాలనిపించదు. ఎందుకంటే ఏ ప్రాబ్లం ఎట్ సైడ్ నుంచి వస్తుందో అనేది అది ఒక కంటికి కనిపించిన శత్రువు లాగా ఉంది. ఓకే, మన ఆత్మనైతే మనల్ని ఎలా అయితే మనల్ని ఫాలో చేస్తుందో ఆ వైరస్ కూడా అలాగే ఫాలో చేస్తున్నట్టు మనకి ఇన్బిల్ట్ గా ఒక అనిపిస్తుంది. ఇప్పుడు 10 మంది ఒక హోటల్లో ఉంటే మనం వి విల్ ట్రై టు అవాయిడ్. ఒక బ్యాంకులో ఒక 50 మంది ఉంటే వి వోంట్ షో ఇంట్రెస్ట్ టు గో టు బ్యాంక్ ఆల్సో. సో ఎక్కువ మన ఫ్యామిలీతోనే మన లిమిట్స్ లోనే మనం ఉంటూ ప్రతిసారి బయటకు వెళ్ళినప్పుడు ముఖానికి మాస్క్ పెట్టుకోవడం కానీ, ఓకే, దూరంగా ఉండడం చేయాలి. అండ్ ఇంకొకటి, గవర్నమెంట్ రూల్స్ ఖచ్చితంగా పాటించాలి, గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఖచ్చితంగా పాటించాలి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వెబ్సైట్ కంపల్సరీ మనం ప్రతిసారి విజిట్ చేయాలి. వాళ్ళు కొంచెం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. స్టేట్ గవర్నమెంట్ యొక్క రూల్స్. సో నిన్ననే ఒక రూల్ రిలీజ్ చేసింది ఏంటంటే, బయట స్ప్లిట్టింగ్ చేయడం, ఉమ్మి వేయడం ఈజ్ ప్రొహిబిటెడ్. అది ఎస్టర్డే నైట్ వాళ్ళు రిలీజ్ చేశారు, ఆ రూల్ ఇచ్చారు, పాస్ చేశారు. సో ఎవ్వరు కూడా బయట ఉమ్మి వేయడం కానీ చేయకూడదు. ఇంకేంటంటే న్యూట్రిషియస్ ఫుడ్, సెట్ మనం అందరం న్యూట్రిషియస్ ఫుడ్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఓకే, గవర్నమెంట్ యొక్క రూల్స్ కంపల్సరీ. డిస్టెన్సింగ్, ఖచ్చితంగా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఇంట్లోకి ఒక్కరు మాత్రమే బయటకి వెళ్ళాలి ఫర్ ద రేషన్, వెజిటేబుల్స్ కానీ దేనికైనా ఎవరో ఒకరు వెళ్ళాలి. వచ్చిన తర్వాత ఆ ఒక్క పర్సన్ నీట్ గా క్లీన్ గా హ్యాండ్ వాష్ చేసేంత వరకు మిగతా ఫ్యామిలీ మెంబర్స్ తోని టచ్ లేకుండా ఉండాలి. ఓకేనా? సో అది మనకి చెప్తున్నాం. పాతకాలపు పద్ధతులే ఇప్పుడు మనకు శరణ్యమయ్యాయి. బయట పాతకాలంలో ఎలా ఉండాలి, బయటకు వెళ్ళినప్పుడు కాలు కడుక్కోవడం కానీ, ఓకే, క్రిమిషన్ వెళ్ళినప్పుడు స్నానం చేసి లోపలికి రావడం కానీ, ఓకే, బార్బర్ షాప్ కి వెళ్ళినప్పుడు కటింగ్ చేసుకున్నప్పుడు కూడా బాయ్స్, ఓకేనా, నీట్ గా స్నానం చేసి లోపలికి రావడం కానీ, ఓకే, వెజిటేబుల్స్ ని ప్రాపర్ గా వాష్ చేసుకోవడం కానీ, అవన్నీ మనం ఖచ్చితంగా ఫాలో అప్ చేయాలి. సెల్ఫ్ డిస్టెన్సింగ్ వెరీ వెరీ డు నాట్ గ్యాదర్. ఓకే, గవర్నమెంట్ రూల్స్ ఖచ్చితంగా ఫాలో కావాలి. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ గవర్నమెంట్ కి ఫోన్ చేయాలి. ఏ ప్రాబ్లం వచ్చినా 100కి ఫోన్ చేయమని గవర్నమెంట్ చెప్తుంది. ఇంకొకటి, వాట్సాప్ లో ఫేక్ మెసేజెస్ డు నాట్ ఫార్వర్డ్. ఎట్టి పరిస్థితుల్లో మెసేజ్ నుంచి ఫార్వర్డ్ చేయకూడదు. ఒకవేళ వచ్చినా కానీ అందులో ఫ్యాక్ట్ ఏంటో కనుక్కోవాలి. అది ఇంపార్టెంట్ అయితేనే ఫార్వర్డ్ చేయాలి. అదర్వైజ్ ప్లీజ్ ఇగ్నోర్. బికాస్ జనరల్ గా మనం వాట్సాప్ లో ఏదైనా మెసేజ్ రాగానే ఫార్వర్డ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. సో గవర్నమెంట్ ఈజ్ అబ్జర్వింగ్ కేర్ఫుల్లీ. సో do not fall into that. Okay? So stay home, stay safe. Thank you. Okay. Now who is going to speak? Ma'am, Madam. మంచి మాట చెప్పారు శ్రీనివాస్ సార్. మీరు ఫార్వర్డ్ మెసేజెస్ ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండమని చెప్పండి. మళ్ళీ స్టూడెంట్స్ కి అనవసరమైన విషయాల్ని ఫార్వర్డ్ చేయమని చెప్పండి. Okay. Matilda ma'am, you can speak about health, nutritious food. మ్యామ్ కనిపించట్లేదు. She's there. Can you see me? No sir, no ma'am. Okay, can you hear me, ma'am? Then Yes ma'am. okay. Usually, more than
though many precautions are taken and many advices are given, mostly the youth are not taking it seriously. They just wanted to go out, and after coming home they feel that they are strong, but they forget to realize that it is they spread it to their parents or who are old in their homes, right? So అంటే మన పిల్లలకి ఆ ప్రాబ్లం ఉండదు అని అనుకుంటున్నా, బట్ జనరల్ గా ప్రికాషన్స్ ఏంటంటే ఇఫ్ it is better to stay home, and moreover if there is a necessary for you to go out, make sure that after you come home, clean or have a wash, and then you enter the home. Do not start drinking don't drink water or don't touch something, because you might be strong or immune system will be strong, but when older people touch that, they get prone to this disease. There are many videos that I'm seeing where they go out and they forget to wash, and they start touching, thereby the grandmothers or grandfathers or people who are less immune, or people who are weak, children, all these people are affected. So that is what I wanted to say. In spite of the necessary precautions the government is giving, and we also receive many messages how to take care of ourselves, it is our personal responsibility to consider others' well-being also in this case. That is from my part, sir. Okay, madam. Thank you for sharing your experience. Now, who's going to speak? Rohit. Rohit, maladava? Yes, sir. Okay. Other people, please maintain silence. I am muting anyway. I will unmute only Rohit so that it will not disturb. Yeah, speak. Yes, sir. సార్ గవర్నమెంట్ లాక్డౌన్ అనేది తప్పనిసరిగా పాటించాలి, ఎందుకంటే మన ఆరోగ్యం మన ఫ్యామిలీ కోసము. ప్లస్ మనం ఈ 14 days లాక్డౌన్ వల్ల ఒక సోల్జర్ లెక్క అయిపోతున్నాం సార్. అంటే వాళ్ళు అక్కడ బార్డర్ నుంచి వాళ్ళు కాపాడుతారు, మనం ఇక్కడ ఇన్సైడ్ బార్డర్ లో కాపాడుతున్నాం సార్. అంటే ఒక ఆర్మీ సోల్జర్ లెక్క బిహేవ్ చేయాలి సార్. లైక్ అంటే మనం ఏం పోటీలు ఫైటింగ్స్ ఏం చేయనక్కర్లేదు సార్. ఇంట్లో ఉండి మనం కాపాడుకొని వేరే వాళ్ళకి కాపాడితే చాలు సార్. ఓకే, రైట్. దట్స్ ఆల్ సార్. నాకైతే లాక్డౌన్ పాటిస్తే సేఫ్ అవుతాం సార్ అనిపిస్తుంది సార్. ఓకే, రైట్. ప్రణయ్. Sir, good morning, sir. Good morning. Share your experience, Pranay. Sir, this is very good experience, sir. అసలు అనుకోలేదు ఇలా అవుతుందని. As a microbiology student, I want to share something, sir. We need to take basic precautions and all, sir. అవన్నీ గవర్నమెంట్ చెప్తున్నది, కానీ as we students, we need to be safe and we need to do good for the society, sir, by staying at home. Okay. And we can use this all days quarantine time for studying or for preparing further examinations, sir, like CUSET and other examinations. That's what I want to suggest to the students. We should use this for the good cause, sir, for ourselves. Okay. Shashidhar. Thank you, sir. Shashidhar. Sir. Speak. Yes, sir. Sir, ఇది కరోనా అనేది అసలు రావడమే పెద్ద బాధ, కానీ వచ్చిన తర్వాత మనం దాన్ని స్ప్రెడ్ చేయకుండా ఇంట్లో ఉండడం మంచిది. దాన్ని దృష్టిలో ఉంచుకుని గవర్నమెంట్ ఈ అవకాశాన్ని ఇచ్చి ఇంట్లో ఉండి ఎప్పుడు అనుకోలేదు కదా సార్, మనం ఒకరిని కాపాడాలి, అది కూడా ఇంట్లోనే కూర్చుని మిగతా వాళ్ళని కాపాడొచ్చని మనం ఎప్పుడు అనుకోలేదు సార్. అలానే మనం ఇంట్లోనే ఉంటూ మనల్ని మనం కాపాడుకుంటూ మనం ఒక హెల్తీ ఫుడ్ తీసుకుని వేరే వాళ్ళకు కూడా ప్రికాషన్స్ చెప్పి వాళ్ళ చేత కూడా చేయించి
బాగా పూర్గా ఉన్న వాళ్ళకి అసలు ఏం తినడానికి లేని వాళ్ళకి కొంచెం హెల్ప్ చేస్తూ అట్లాంటివి మనం హెల్ప్ చేస్తూ ఉంటే ఇట్ విల్ గివ్ అస్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది సార్. అది కూడా ఇంకా ఇంకా చెప్పాలంటే మనం ఎక్కువ ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు పూర్తిగా హ్యాండ్ వాష్ చేసుకోవడం, లెగ్ వాష్ చేసుకోవడం, అండ్ బయటకు వెళ్తే మాస్క్ పెట్టుకోవడం, ఎక్కువ గ్రూప్స్ గా ఉన్న చోటకి వెళ్ళకుండా ఉండడం, ఇట్లాంటివి చేయాలి సార్. అండ్ ఈ క్వారంటైన్ టైం యాజ్ ప్రణయ్ చెప్పినట్టు మనం యాజ్ స్టడీస్ కి కానీ లేకపోతే మనలో ఉన్న టాలెంట్స్ ని బయటకు పెట్టుకోవడానికి కానీ యూస్ చేసుకుంటే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ సార్. ఓకే భవిత, మేక్ ఇట్ ఫాస్ట్. ఎస్ సార్, ఈ లాక్డౌన్ అంటే మనం లాక్డౌన్ కానీ సేఫ్టీగా మనం మన ప్రికాషన్స్ లో ఇంట్లో ఉండి 20 seconds పాటు హ్యాండ్ వాష్ చేసుకోవడం కానీ అలా మన సొంత ప్రికాషన్స్ మనం తీసుకోవడం వల్ల మనం సేఫ్ గా ఉంటాం, ఇంట్లో వాళ్ళని కూడా మనం సేఫ్ గా ఉంచగలుగుతాం సార్. ఇంకా హాలిడేస్ లో ఓన్లీ లైక్ మొబైల్ టీవీ కాకుండా మనం అంటూ లైక్ స్కిల్స్ లాగా డ్రాయింగ్ కానీ రీడింగ్ బుక్స్ కానీ అలా చేసినా కానీ మనకి ఒక టాలెంట్ అనేది లేకపోతే మన స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు సార్. బయటకు వెళ్ళినప్పుడు మాస్క్ వేసుకోవడం ఇవి. ఓకే శ్రావణి. గుడ్ ఆఫ్టర్నూన్. యా స్పీక్ శ్రావణి. సో మనకు తెలుసు కదా ఇప్పుడు కరోనా వైరస్ ది బాగా ఎక్కువ అయిందని చెప్పి, లైక్ ఇండియాలో అయితే కొంచెం లైక్ స్టాప్ చేసే టైం ఉంది ఇంకా మనకి. సో మనం ఎక్కువ ఇంట్లో ఉండి కంట్రోల్ చేస్తే బాగుంటుంది. ఇంట్లో చాలా మనకి హాబీస్ ఉంటాయి కదా, పెయింటింగ్, బుక్స్ రీడింగ్, నావెల్స్, అవన్నీ చేసి ఎగ్జామ్స్ కి బాగా ప్రిపేర్ అవ్వచ్చు. మనం బయటికి వెళ్తే స్టడీస్ అదే స్టాటిస్టిక్స్ అవన్నీ ప్రకారం ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, తక్కువ అవ్వదు ఇండియాలో. సో మనకి స్టాప్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది యుఎస్ఏ కన్నా వాటికన్నా. సో మనం ఇంట్లో ఉండి దాన్ని ప్రివెంట్ చేయాలి. ఓకే శ్రీజ. సార్, సో మనకి కరోనా వైరస్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సో మనకి కరోనా వైరస్ ఇంక్యుబేషన్ పీరియడ్ అని చెప్తున్నారు. ఈ ఇంక్యుబేషన్ పీరియడ్ వచ్చేది 1 to 14 days. అంటే మనకి సిమ్టమ్స్, వైరస్ స్టార్ట్ అయ్యి సిమ్టమ్స్ అన్ని బిగిన్ అయ్యేది 1 to 14 days ఉంటుంది. సో మనకి ఏమైనా సిమ్టమ్స్ కనిపించి అన్నట్టుంటే మనం ఈ 14 days క్వారంటైన్ లో ఉంటే మాత్రం మనకి తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. మన ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటే మనకి తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో దానివల్ల వేరే వాళ్ళకి స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. సో ఈ వైరస్ అనేది మోస్ట్లీ ఓల్డ్ పీపుల్ కి ఎక్కువ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓల్డ్ పీపుల్ అంటే ఆస్తమా ఉన్న వాళ్ళకి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, ఇంకా హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఈ వైరస్ అనేది తొందరగా స్ప్రెడ్ అవుతుంది. సో వీళ్ళు మెయిన్ గా ఎక్కువ కొంచెం సేఫ్ గా ఉంటే చాలా బెటర్ సార్. అండ్ ఇటలీ సెకండ్ పొజిషన్ లో ఉంది సార్ హెల్త్ కేర్ అండ్ మెయింటెనెన్స్ లో. సెకండ్ పొజిషన్ లో ఉన్న ఇటలీనే ఇప్పుడు డెత్ ని కంట్రోల్ చేయబోతుంది. సో ఇండియా 140th పొజిషన్ లో ఉంది. మనం కనుక ఈ లాక్డౌన్ గవర్నమెంట్ చెప్పిన రూల్స్ ఫాలో కాకపోతే మనకు అది చాలా డిఫికల్ట్ అవుతుంది. ఓకే రైట్. జెసికా. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ ఇచ్చిన ఆ యొక్క రూల్స్ ని మనం కరెక్ట్ గా పాటించాలి. సెల్ఫ్ ఐసోలేషన్ అనేది ఇంపార్టెంట్ సార్. మైండ్ లో ఈ యొక్క వైరస్ కున్న నెగిటివిటీ థాట్ అనేది తీసేసి పాజిటివ్ ని స్ప్రెడ్ చేయాలి. అలాగే మీరు చెప్పినట్టు ఫార్వర్డ్ మెసేజెస్ కూడా ఒకసారి చెక్ చేసుకొని మనం ఫార్వర్డ్ చేస్తే బెటర్. ఇంట్లో ఉంటూ ప్రికాషన్స్ తీసుకుంటూ ఉంటే అది మనకి సేఫ్, మన ఫ్యామిలీకి కూడా సేఫ్ సార్. ఓకే రైట్. శ్రావ్య నిఖిల. Shravya Nikhila, are you there? Yes, sir. Yes, sir. Okay. Please share your experience, your thoughts, your suggestions. Actually, regarding this coronavirus, we need to be very careful. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా అంటే గవర్నమెంట్ పెట్టిన రూల్స్ అవన్నీ పాటిస్తూ మనం మన ఇంట్లో ఉండడమే కాకుండా మనం మన ఇమ్యూనిటీ సిస్టమ్ ని కూడా పెంచుకోవాలి. లైక్
ఏం వచ్చినా వి షుడ్ బి రెడీ టు ఫైట్ అన్నట్టు. సో మన ఇమ్యూనిటీ సిస్టమ్ని ప్రాపర్గా పెంచుకుంటే మనకి ఎట్లాంటి ఎఫెక్ట్ ఉండదు ఫర్దర్. డాక్టర్స్ కూడా అదే చెప్తున్నారు. అపార్ట్ ఫ్రమ్ ఇమ్యూనిటీ సిస్టమ్ మనం మన హెల్త్ లైక్ ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయాలి, యోగా చేయాలి. ఇవన్నీ చేస్తే కూడా మనకి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది సార్. ఇంకా ఏదైనా చిన్న మనకి స్టార్టింగ్ లో ఏమైనా వచ్చినా గానీ ఫస్ట్ పానిక్ కాకుండా కొంచెం మనం అబ్జర్వ్ చేసి తర్వాత హాస్పిటల్కి వెళ్తే అది బెటర్ ఉంటుంది సార్. ఓకే, రైట్. సో భాగ్యలక్ష్మి, ఓకే. అక్షర, శేష, అక్షర, we left with only 5 minutes of time. తేజ, తేజ, సార్ ఉన్నాను సార్. స్పీక్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈ లాక్డౌన్ అనేది అందరికి చాలా మంచిది. ఇది మనకు ఒక బాధ్యతతో పాటు ఒక భయాన్ని కూడా ఇస్తుంది. కానీ ఎవరు దీంతో భయపడని అవసరం లేదు. ఎందుకంటే ఈ కరోనా వైరస్ తొందరలో నశించిపోతుంది. అంటే దీని గురించి ఎవరు బాధపడని అవసరం లేదు. మనకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి కొంచెం ధైర్యాన్ని ఇవ్వడం కానీ, వారు భయపడద్దని అవేర్నెస్ తీసుకురావడం కానీ చేయాలి. ప్రభుత్వం నిర్వహిస్తున్న పనులన్నిట్లోనూ మనం పాలిభాగస్తులు కాకుండా కానీ ఇంట్లోండి ఈ యొక్క భయాన్ని పారద్రోలి కరోనా వైరస్ వెళ్ళిపోవాలని మనం ఇంట్లో అందరం రూల్స్ సరిగా పాటిద్దాం. ప్రికాషన్స్ అందరినీ ఫాలో అవుదాం. థ్యాంక్ యూ సార్. ఓకే, సో ఇది కరోనా వైరస్ గురించి మనం భవన్స్ వివేకానంద కాలేజ్ తరఫున ఒక చిన్న అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. సో ఇందులో పిల్లలు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ తమ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకోవడం జరిగింది. సో వాళ్ళు ఎక్స్పీరియన్స్ తో పాటు వాళ్ళ సరౌండింగ్స్ లో ఉన్న సిచ్యువేషన్స్ బట్టి వాళ్ళు కూడా అవేర్నెస్ ఇస్తున్నారు. వాళ్ళు పిల్లలతో పాటు టీచర్స్, భవన్స్ కాలేజ్ అధ్యాపకులు అందరూ కూడా పిఎం కేర్ ఫండ్ కి డొనేట్ చేయడం జరిగింది. వాటన్నిటిని మేము స్క్రీన్ షాట్ ద్వారా మళ్ళీ మీకు యూనివర్సిటీ పంపిస్తాము. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఈస్ శ్రీనివాస్, NSSPO, భవన్స్ వివేకానంద కాలేజ్, అండ్ మై కొలీగ్స్ Mrs. K. Meenarani, Department of Languages, and Mrs. Matilda ma'am from the Department of Life Sciences, and NSS students of various departments have participated into this particular meeting. Thank you all for sparing your time with this meeting. Thank you. Thank you, sir. Thank you, sir. Thank you. Thank you, sir. Thank you, sir. Thank you, ma'am. Thank you, sir. Thank you, sir. Thank you, ma'am. Thank you, sir. Thank you. Thank you, ma'am. Thank you. Thank you, Sarah, ma'am, for the wonderful experience.